కల్తీ నెయ్యి కేసులో కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. అలాగే ముద్దాయిల బెయిల్ పిటిషన్ను సెకండ్ ఏడీజీ కోర్టు తిరస్కరించింది. ముద్దాయిలకు మార్చి 6 వరకు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. అలాగే ముద్దాయిల బెయిల్ పిటిషన్ను సెకండ్ ఏడీజీ కోర్టు తిరస్కరించింది. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, అసలు ఎందుకు వాయిదా పడింది కేసు? శ్రీదేవి, ఈ నెల 9వ తేదీన అరెస్ట్ అయినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారంలో 3 డైరీలకు చెందిన ప్రతినిధుల విచారణ అయితే కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ విచారణ అది కస్టడీ పిటిషన్ ఈ నెల 14వ తేదీన మొదటి విడతగా కస్టడీ పిటిషన్ జారీ చేయగా, కస్టడీ పిటిషన్ 14 నుంచి 18 వరకు మొదటి విడత కస్టడీ పిటిషన్ లో కొంత మేరకు వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో మరింత సమాచారం కోసం కస్టడీ పిటిషన్ ముగియగానే వారిని కోర్టు ద్వారా మళ్ళీ రిమాండ్ కి తరలించారు. అయితే ఇప్పుడు మరోమారు కస్టడీ పిటిషన్ సిట్ అధికారులు మరోమారు కస్టడీ పిటిషన్ కోరారు. ఈ కస్టడీ పిటిషన్ల నేపథ్యంలోనే ఇవాళ 24వ తేదీకి వాయిదా వేసిన తొలుత కోర్టు. అయితే ఇవాళ వాళ్ళు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ రెండు ఒకేసారి రావడంతోనే బెయిల్ తిరస్కరిస్తూ వాళ్ళని మార్చి 6వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ కస్టడీ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా వేసిన కోర్టు. అయితే ఈ కల్తీ వ్యవహారాల విషయంలో మరింత లోతైన సమాచారం రాబట్టాలని చెప్పేసి సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మరోమారు కస్టడీ పిటిషన్ అయితే కోర్టును ఆశ్రయించారు. కోర్టు రేపటికి వాయిదా వేసింది. అయితే దీని వెనకాల ఎవరెవరు హస్తం ఉంది, ఎవరి ప్రమేయం ఉంది, ఏ కారణం చేత వీళ్ళు నెయ్యి కల్తీ వ్యవహారాలకు పాల్పడ్డారు అనే కోణంలో సిట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో మరింత లోతుగా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ఆ దర్యాప్తులో భాగంగానే మరోమారు కస్టడీకి కావాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు కోర్టు రేపటికి వాయిదా వేసింది. శ్రీదేవి. థ్యాంక్ యూ రవివర్మ.